లారెన్స్ బిష్నోయ్. ఈ పేరు చెప్పగానే బాలీవుడ్ లో కొంతమందికి నిద్ర పట్టదు. మరీ ముఖ్యంగా ప్రపంచంలో ఎవరికీ భయపడినటువంటి సల్మాన్ ఖాన్ మాత్రం వణికిపోతాడు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కర్ ఈ తాయిబా లీడర్ అయినటువంటి హఫీజ్ సయీద్ ను లేపేస్తామని పోస్ట్ చేశారు. మీరందరూ అనుకోవచ్చు, లారెన్స్ బిష్నోయ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని చంపగలడా అని. మీకు చార్లెస్ శోభరాజ్ గురించి తెలిసే ఉంటుంది. నేరాలు చేయడంలో శోభరాజ్ది ఒక ప్రత్యేకమైన శైలి. నేరం చేశాక దొరకకుండా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తాడు. ఆ తీరు ఒక పామును తలపిస్తుంది. అందుకేనేమో అతనిది సర్పెంట్ అని కూడా పిలుస్తారు. జైల్లో అందరినీ మంచి చేసుకుని క్రైమ్ చేశాక తాను మాత్రం చట్టాలకు దొరకకుండా తిరగటం ఇతని ప్రత్యేకత. ఆ తప్పించుకోవడం కోసం అతను వేసే స్కెచ్ సినిమాటిక్ గా ఉంటుంది. ఇది చార్లెస్ శోభరాజ్ స్టైల్ అయితే, ఆ తరువాత అందరినీ కలుపుకుని వెళ్లటం, జైల్లో ముఠాల్ని గ్రూప్స్ ని ఏర్పాటు చేయటం, వాళ్లకు లీడర్ గా వ్యవహరించి వాళ్ల ద్వారా నేరాలకి పాల్పడడం, అంతకు మించి గ్లోబల్ నెట్వర్క్ ని జైలు నుండే స్మార్ట్ గా ఆపరేట్ చేసే స్టైల్ లారెన్స్ బిష్నోయ్ది. ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడంటే వాడికి మూడినట్లే. 33 ఏళ్ల బిష్నోయ్ మీద పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ లో చాలా కేసులున్నాయి. సల్మాన్ ఖాన్ కు క్లోజ్ అయిన ఎన్సీపీ నేత బాబా సిద్దికీని పాయింట్ బ్లాంక్ లో కాల్చి లేపేశారు. బాబా సిద్దికీ మాజీ మహారాష్ట్ర ఎమ్మెల్యే, ఎన్సీపీ లీడర్ మరియు మంత్రిగా కూడా చేశారు. బిష్నోయ్ జైల్లో ఉండగానే పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు స్కెచ్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం షార్ప్ షూటర్సే వందల సంఖ్యలో ఉన్నారని, సుమారుగా 700 మంది దాకా ఉన్నారంటే ఆయన నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తాము దేవుడిగా భావించే కృష్ణ జింకను చంపినందుకే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను నిద్ర పోనివ్వటం లేదు. ఒక జింకను చంపితేనే లారెన్స్ బిష్నోయ్ కానీ వాళ్ల గ్యాంగ్ కానీ సల్మాన్ ఖాన్ కు టార్గెట్ పెట్టి అటాక్స్ కూడా చేశారు. అలానే పెహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక పౌరులను బలి తీసుకున్న హఫీజ్ సయీద్ ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని బిష్నోయ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హఫీజ్ సయీద్ పైన కొన్ని కోట్ల రూపాయల ఆఫర్ ఉందని మాకు తెలుసు, కానీ కేవలం వాడి తల మాకు ₹1,00,000 అని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పోస్ట్ పెట్టింది. హఫీజ్ సయీద్ ను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లేపేస్తే బిష్నోయ్ నేషనల్ హీరో అయిపోతాడు. ఆల్రెడీ యూత్ లో అతనికి మంచి క్రేజ్ ఉంది. హఫీజ్ సయీద్ మన భారతదేశంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి. 2008 ముంబై 26/11 ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్. ఈ దాడికి లష్కరే తోయిబాకి చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబై మహానగరంలో 3 రోజుల పాటు విధ్వంసం సృష్టించారు. 175 మందిని చంపి 300 మందిని గాయపరిచారు. 2001 లో మన పార్లమెంట్ పైననే దాడి చేశారు. ఈ దాడి వెనుక కూడా లష్కరే తోయిబా సంస్థ ఉంది. 2019 లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన దాడి జరిగింది. అక్కడ 49 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దీనికి కారణం కూడా లష్కరే తోయిబా. వీడిని భారత్ ఉగ్రవాదిగా మరియు యుఎన్ఓ గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. యుఎస్ఏ అయితే వీడి తలకు $10 మిలియన్ ప్రకటించింది. హఫీజ్ సయీద్ ను అరెస్టు చేశాం, జైల్లో పెట్టాం, గృహ నిర్బంధంలో ఉంచామని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది. కానీ వీడు మాత్రం లాహోర్ లాంటి పాకిస్తాన్ నగరాలలో తిరిగినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మొన్న జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వీడికి పాకిస్తాన్ ప్రభుత్వం సెక్యూరిటీని పెంచింది. ఈ కుక్క మోడీ గారిని ఉద్దేశించి, మోడీ నువ్వు సింధు జలాల నీరు ఆపితే నీ శ్వాస ఆపేస్తామని బహిరంగంగానే మోడీని ఛాలెంజ్ చేశాడు. పాకిస్తాన్ లోకి వెళ్లి వీడిని చంపటం అంటే అంత ఈజీ కాదు. చాలా రూల్స్, ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఇంకా చాలా రిస్క్ కూడా చేయాలి. కానీ బిష్నోయ్ గ్యాంగ్ కి అవన్నీ అవసరం లేదు. పాకిస్తాన్ లో చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇందులో కొన్ని పాకిస్తాన్ కు అనుకూలంగా మరియు కొన్ని వ్యతిరేకంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ మొత్తాన్ని తీసుకుని వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో కలిపేస్తామంటూ పాకిస్తాన్ లో బాంబు దాడులు మరియు మసీదుల మీద కూడా దాడులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇలాంటి గ్రూప్స్ మరియు చిన్న చిన్న గ్యాంగ్స్ తో బిష్నోయ్ గ్రూప్ కి ఇంటర్లింక్స్ ఉన్నాయి అంటున్నారు. బిష్నోయ్ ఫ్రెండ్ మరియు గ్యాంగ్ లో కీలక మెంబర్ అయినటువంటి గోల్డీ బ్రార్ అనే అతను కెనడాలో ఉంటూ పాకిస్తాన్ లో లింక్ అయి ఉన్న ఖలిస్తాన్ గ్రూప్ తో లింక్స్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలలోని భారత్ మైగ్రెంట్స్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఈ సంస్థకు ఫండింగ్ చేస్తున్నారు, దాడులకు ప్లానింగ్ చేస్తున్నారని నమ్మదగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. బిష్నోయ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను చంపితే భారతీయులందరూ సంతోషిస్తారు. ఇది సాధ్యమే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి.